మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఎక్కడ నెరవేర్చాడు అని అంటే, ఏ అర్హత లేదు, ఏ చదువు లేదు, పెద్ద కోటీశ్వరుడేం కాదు, సూటు బూటు వేసుకున్న వాడేం కాదు, బాప్తీసం ఇచ్చే యోహాను ఆయన దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యోహానే అంటున్న మాట, అయ్యా నీకు బాప్తీసం ఇచ్చే అంత టోన్నా నేను, నాది ఆ స్తోమత అయ్యా అని అంటే, కాదు, నీతి యావత్తు ఇలాగ జరగనివ్వు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మొట్టమొదట మనం ఏం వెతికే వారిగా ఉండాలి అని అంటే దేవుని రాజ్యమును, ఆయన నీతిని. కాబట్టి పిల్లరా, ఈ రోజున క్రైస్తవుడిగా బ్రతుకుతున్న మనలో కనపడాల్సింది ఏంటంటే దేవుని రాజ్యం మనలో కనపడాలి, దేవుని నీతి మనలో కనపడాలి. అప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. భక్తుడైన యోహాను జీవితంలో కనపడది అదే. నీతిగా బతికాడు, దేవుని రాజ్యము కొరకు బ్రతికాడు గనుకనే ప్రజలలో ఉండకుండా ఈ వెలువేసినప్పటికీ కూడా మిడతల్ని తింటూ, తేనె తింటూ, తోలు దట్టి ధరించుకొని అడవిలో బ్రతుకుతున్నటువంటి మనిషి అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. సాక్షాత్తు అక్కడ మంచి మంచి సుఖభోగాలు అనుభవించే వాళ్ళందరినీ వదిలిపెట్టి కూడా సాక్షాత్తు యేసుక్రీస్తు వారు ఎవరితో బాప్తిసం తీసుకున్నాడు? యోహాను గారితో. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. ఎప్పుడైతే మనము దేవుని రాజ్యము కొరకు, దేవుని నీతి కొరకు మనం ఎప్పుడైతే బ్రతుకుతామో దేవుడే మన ఇంటిలోకి వస్తాడు, దేవుడే మనతో నిలబడతాడు, దేవుడే మనకున్న సమస్యలను తొలగిస్తాడు, ఆయన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.